సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త నినాదం ఇవ్వబోతున్నారా? క్లీన్ స్వీప్ రాయలసీమ అనేటువంటి నినాదంతో పార్టీలో ఉత్సాహం నింపేటువంటి ప్రయత్నం చేయబోతున్నారా? జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అదే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అంచనాల ప్రకారం రాయలసీమలో బలమైనటువంటి స్థానాలను దక్కించుకుంటే కనుక ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందనేటువంటి అంచనాను వేస్తున్నారు. ఈ దిశలోనే రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాయలసీమకు ఒక ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే క్రమంలో రాయలసీమలో ఉన్నటువంటి నియోజకవర్గాలపైన మొత్తంగా 52 నియోజకవర్గాలు ఉన్నటువంటి రాయలసీమ పైన జగన్ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాల్సిందిగా పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులకి ఇప్పటికే బాధ్యతలు అందించినట్టుగా సమాచారం అందుతుంది. ఈ విధంగా చూస్తే అసలు రాయలసీమను ఎందుకు ప్రత్యేకమైనటువంటి కేటగిరీగా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు? ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. 2019 ఎన్నికల ఫలితాలని ఒకసారి చూస్తే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు దక్కించుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా 23 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. గత ఎన్నికల ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే రాయలసీమలో భారీ ఆధిక్యాన్ని వైఎస్ఆర్సీపీ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. గత ఎన్నికలకు సంబంధించి 151 స్థానాల్లో వైసీపీ గెలిచింది, 23 స్థానాల్లో టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి. అలానే రాయలసీమకు సంబంధించి ఈ గెలుపులో ప్రధాన భాగస్వామ్యం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలే స్వయంగా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఉంది. అలానే గత ఎన్నికల్లో కూడా అంటే 2014 ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం రాయలసీమలో గెలుపు సాధించడం వల్లే విజయం సాధ్యమైందని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. ఇదే క్రమంలో ఈసారి ఎన్నికల్లో రాయలసీమ పైన ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనేటువంటి విషయం పైన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే స్వీప్ రాయలసీమ, క్లీన్ స్వీప్ రాయలసీమ అనేటువంటి నినాదాన్ని ఆయన పార్టీ క్యాడర్కి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. క్లీన్ స్వీప్ రాయలసీమ అనేటువంటి నినాదం దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. ఆ స్వీప్ వలన రాబోయేటువంటి ఎన్నికల్లో అధికారానికి అత్యంత చేరువకి వైసీపీ వెళ్ళడానికి అవకాశం ఉందనేటువంటి భావన కలుగు. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ మ్యాప్. ఇందులో రాయలసీమ వరకు మనం వేరు చేసి చూస్తే ఈ పక్కన ఉన్నటువంటి నెల్లూరుని మినహాయించి ఈ రాయలసీమ ప్రాంతంలో మొత్తం 52 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 52లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే 2019 ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించినటువంటి స్థానాలు, ఒకటి కుప్పం నియోజకవర్గం, ఇది చంద్రబాబు నాయుడు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం. ఇది ప్రధాన ప్రతిపక్ష నేతకి దాదాపు 3 దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం. మరొకటి తెలుగుదేశం పార్టీ సంప్రదాయ నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం. హిందూపురం పైన కూడా తెలుగుదేశం పార్టీకి ఏళ్ల తరబడి పట్టున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఎన్టీ రామారావు రిప్రజెంట్ చేశారు, ఇప్పుడు బాలకృష్ణ ఆయన తనయుడు ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇక 3వ నియోజకవర్గం ఉరవకొండ నియోజకవర్గం. ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి పయ్యావుల కేశవ్ పార్టీలో కీలకమైనటువంటి నేత, అలానే పిఎస్సికి సంబంధించినటువంటి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి నాయకుడు పయ్యావుల కేశవ్ గెలిచారు. ఈ 3 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా బ్లూ రంగులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 49 నియోజకవర్గాల్ని ఆనాడు వైసీపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి మొత్తం టోటల్ క్లీన్ స్వీప్ చేయడం ద్వారా పార్టీని పూర్తిగా అధికారంలో తీసుకొచ్చేటువంటి క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓవరాల్ 175 నియోజకవర్గాల లెక్కని కనుక మనం ఒకసారి చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా ఉన్నటువంటి స్థానాల సంఖ్య 175 అయితే ఇందులో సింపుల్ మెజారిటీ కనీసం 89 స్థానాలు గెలవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానిలో ప్రత్యేకమైనటువంటి ఫోకస్గా రాయలసీమలో 52 స్థానాలని గతంలో సాధించలేనటువంటి ఫీటు, ఏ పార్టీకి కూడా సాధ్యం కానటువంటి ఫీటు. అందుకనే 175కు 175 నినాదం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ముందు రాయలసీమ క్లీన్ స్వీప్ అనేటువంటి నినాదాన్ని గనక పార్టీలోకి బలంగా తీసుకెళ్తే రాయలసీమలో ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా ఓటమి పాలయ్యేటువంటి పక్షంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది పెద్ద కష్టమైనటువంటి ప్రక్రియ కాదు అనేటువంటి అభిప్రాయం పార్టీలో ఉన్నటువంటి కీలకమైన కొంతమంది నాయకుల నుంచి, అలానే క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి డీకోడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే క్రమంలో పార్టీని రాయలసీమలో క్లీన్ స్వీప్ చేయాలంటే ఏం చేయాలనేటువంటి అంశం పైన కూడా ఒక ప్రత్యేక ఎజెండాని అతి త్వరలోనే పార్టీ నేతలకు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. అంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒక ప్రత్యేక ఫోకస్గా జగన్మోహన్ రెడ్డి ఇటు రాయలసీమని అటు ఉత్తరాంధ్రని పరిగణించేటువంటి అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో కూడా కంపారిటివ్లీ 34 నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 52 ఆ 34 ఖచ్చితంగా మనం గెలుచుకుంటే కనుక అధికారానికి అత్యంత చేరువ కావడానికి అవకాశం ఉంటుందనేటువంటి అంచనా
జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ వ్యూహానికి ఏ విధంగా పార్టీ కార్యకర్తలు నాయకత్వం స్పందిస్తుంది, రాబోయే రోజుల్లో ఇది 2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీకి ఆశించినటువంటి ఫలితాలను ఇవ్వబోతుందా లేదా అనేది చూడాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.